కట్టేటోడేమో కడుతున్నాడు, కట్టనోడేమో ఫ్రీ పథకాలు తీసుకుంటాడు. ఇది కాదు కదా, ఇది రాజ్యాంగ విరుద్ధం కదా. ఈక్వాలిటీ అనేది దెబ్బతింటుంది కదా. నేను ఎక్కువ ట్యాక్సీ కడుతున్నా, నేను ఎక్కువ కష్టపడుతున్నా, కుటుంబంలో ఒకరు కష్టపడితే మిగతా వాళ్ళందరూ తింటే సోంబేర్లు సోమరిపోతులని ఇంటి పక్కలు తిడతారు. మరి ఇప్పుడు కూడా ట్యాక్సీ కట్టేటోడు ఇంటికి పెద్ద కొడుకు, మరి ఈ ట్యాక్సీలు తినేటోళ్ళ సోమేరులను ఎందుకు తయారు చేస్తుంది ప్రభుత్వం? అంటే కేవలం ఓట్ బ్యాంక్ కోసం జనాన్ని ఆకర్షించడానికి ఈ పథకాలు పడుతుంది. ఇది తప్పు, దానికి ఏదో ఒక చట్టం చేయాలి. ఓకే, ఫైనల్ అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రాంతం నల్గొండ చూసుకుంటే ఎవరు గెలిచే అవకాశం ఉందంట? యూత్ ఓట్ అయితే బీజేపీకి అనుకూలంగా ఉంది, వేవ్స్ అయితే కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ నాట్ ఓన్లీ మిర్యాలు కూడా సౌత్ ఇండియాలో 4 స్టేట్లలో అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేదానికి అవకాశం ఉంది ఇక్కడ కూడా, ఎందుకంటే బలమైన అభ్యర్థి లేకపోవడం. ఒకప్పుడు ఆయనే బీజేపీ ఒక లీడర్, ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని ఉరికిచ్చి కొట్టిన శానంపూడి సైదిరెడ్డిని ఒక ఎమ్మెల్యేగా ఉన్న క్యాండిడేట్కి ఇవాళ ఎంపీకి ఎందుకు ఇచ్చారు?